ఏమంటే యూజువల్గా ఈ సెక్స్ పొజిషన్స్ కొన్ని పదుల్లో అని చెప్పచ్చు. దానికి ఎవరో ఈ పొజిషన్ కనుక్కున్నారు, నేను అది ఫాలో కావాలి అనే రూల్ అయితే ఎప్పుడూ ఉండదు. ఎవరు ఏ యాంగిల్లో వాళ్ళకు బాగుంటే ఆ పొజిషన్లో సెక్స్ చేసుకోవడం దట్ ఈస్ గుడ్. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటంటేను, సార్ సపరేట్ పొజిషన్ ఏమన్నా ఉందా పిల్లలు పుట్టడానికి, ఖచ్చితత్వంగా ప్రెగ్నెన్సీ రానికంటే స్పెసిఫిక్గా అట్లే ఉండదండి. ఏ పొజిషన్లో మనకు ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అంటే, మన సీమను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, జనరల్గా సెక్స్ ప్రక్రియ జరిగేటప్పుడు అబ్బాయిలు టాప్లో ఉంటారు, అది రెగ్యులర్ మిషనరీ పొజిషన్. కానీ కొందరికి ప్లెజర్ బాగుండాలి అనుకున్నప్పుడు ఆపోజిట్ మిషనరీ అంటాం. అంటే ఏంటి, అమ్మాయిలు టాప్లో ఉంటారు, దిస్ ఇస్ కాల్ ఆపోజిట్ మిషనరీ పొజిషన్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ పొజిషన్ వల్ల అబ్బాయికి అమ్మాయికి ప్లెజర్ చాలా చక్కగా ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలకు చాలా భావతృప్తి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ పొజిషన్లో ఉన్నారో, సో పై భాగంలో యోని ఉండడం వల్ల మనకు యూజువల్గా స్పర్మ్ లోపలికి వెళ్ళే గుణం వెళ్తుంది, ఒక డ్రాప్స్లో వెళ్ళొచ్చు, కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ వెళ్ళకపోవచ్చు. సో ఈ పొజిషన్ డిఫికల్ట్, సెక్స్కి చాలా మంచిది, బట్ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే సరిపోదు. కొందరు డాగీ స్టైల్స్ అంటూ ఉంటారు, సో దట్ ఈజ్ ఆల్సో గుడ్. నేను అదే అంటున్నాను, మీరు ఏ పొజిషన్లో సెక్స్ బాగుంటే సెక్స్ చేసుకుంటూ, అంటే ఆ ప్రక్రియలో పాల్గొంటూ పిల్లలకి ప్లాన్ చేసుకునే పొజిషన్ ఉన్నప్పుడు మాత్రము ఫీమేల్ డిపెండెన్సీ పొజిషన్లో ఉంటేనే మనకు స్పర్మ్ లోపలికి, అంటే యోని నుంచి సర్విక్స్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీరు డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నారు, లేదా స్టాండింగ్ పొజిషన్లో ఉన్నారు, ఎస్ హ్యావ్ యువర్ సెక్స్, బట్ ఎజాక్యులేషన్, వీర్యం బయటకు వచ్చి లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రము ఫీమేల్ డిపెండెంట్ పొజిషన్లో ఉంటేనే మనకు ఛాన్సెస్ ఆఫ్ ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది.